రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సభలో ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. వైసీపీ ఎంపీలు మాత్రం బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. మరోవైపు మాజీ సీఎం జగన్ చట్టబద్ధత బిల్లుపై ఎట్టకేలకు స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయాలని తమ పార్టీ తరపున ప్లాన్ బి వెల్లడించారు. ఇంతకాలం 3 రాజధానులు అన్న జగన్ తాజా ప్రతిపాదనతో అమరావతిపై ఎంత కక్ష కట్టి ఉన్నారో స్పష్టమైందంటున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. ఆపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో చర్చ ప్రారంభమైంది. అమరావతి చట్టబద్ధత బిల్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. చర్చలో కాంగ్రెస్ తరపున ఎంపీ మాణిక్యం ఠాకూర్ పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది. బిల్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు. అమరావతి కేవలం రాజధాని కాదని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎంపీ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు. At the very outset, sir, let me be very clear. We support this bill and affirms Amravati as the capital of Andhra Pradesh. A state cannot progress without certainty. A governance cannot function without a fixed center. Investment cannot flow without clarity. But, sir, while we support the bill, we must also speak the full truth, sir. The bifurcation under the Andhra Pradesh Reorganization Act 2014 fundamentally altered the economic structure of the state. Telangana retained Hyderabad, a thriving economic hub, and Andhra Pradesh has to get a capital, a strong institutions and revenue gathering infrastructure. It had to rebuild from this level, sir, and that's why Parliament made binding commitments. What the law promised, the Reorganization Act promised. Under Section 94, sir, the centre shall provide special financial support for the capital. It shall provide tax incentives for industrialization. Sir, it will not provide loans, it will provide for special support. అమరావతి బిల్పై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని దానికి పార్లమెంట్ ఆమోదం ఎందుకన్నట్లు మాట్లాడారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని తిరువురులో ఉంటుందని ముందు చెప్పారని, ఈలోగా అమరావతిలో భూములు కాజేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని పాత ఆరోపణలే గుప్పించారు. రాయలసీమలో రెండో రాజధాని ఉంటుందని బీజేపీ చెప్పి ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న బిల్లు వ్యతిరేకిస్తున్నామన్నారు. అమరావతికి ఏ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదంటూనే బిల్కు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేసి రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటో మరోసారి స్పష్టం చేశారు. అమరావతి is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling. They have not taken 1 rupee. They have not taken any benefit, and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years, and they were also promised that free education for their children. They were also promised housing schemes so that they can rebuild their houses, and various other promises, sir. What is my situation right now? My children are getting affected. My families are getting affected. And he lost his life in that meeting, sir. It is fact. It is there in the news also we can see. Sir, I will tell you, sir, not one plot also was given. It is only shown on paper, and whenever they go, even Mr. Pambasani was speaking, sir. He was talking about farmers. In his very meeting, they have protested. And he said, I will get you arrested if you raise your voice.
This is what has happened, sir. Sir, they are not bothered about the farmers of this state. They are not bothered about the farmers. ఇక లోక్సభలో చర్చ మొదలవుతోన్న సమయంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా ముందుకొచ్చి అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ఆ పార్టీ నేతలు అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని చెప్తుంటే జగన్ మాత్రం రాజధానిపై ప్లాన్ బి ప్రతిపాదన చేయడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలని జగన్ అంటున్నారు. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ ఈ మూడు కలిస్తే మావిగన్ ఆన్ గ్రోత్ కారిడార్ ఏర్పడుతుందట. కొత్త ప్రతిపాదనలో అందరినీ ఆశ్చర్యపరిచిన వైసీపీ అధ్యక్షుడు మావిగన్ను రాజధానిగా చేయాలని తాము ముందు నుంచే సలహా ఇస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని తన ఎజెండా ఏంటో స్పష్టం చేశారు. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. తాను ప్రతిపాదించిన మావిగన్ రాజధాని జనాభా లెక్కలను కూడా జగన్ వివరించారు. విజయవాడ దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది. మచిలీపట్నంలో మరో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంది. ఆ ప్రాంతాలన్నీ కలిస్తే అదొక మహానగరంగా గ్రోత్ ఇంజన్ గా ఎదుగుతుంది కదా అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదని జగన్ విమర్శించారు. 1,00,000 ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే 2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నారని వ్యాఖ్యానించారు. అది అసాధ్యమని తెలిసి కూడా తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్ల కోసం అమరావతి జపం చేస్తున్నారని మండిపడ్డారు. క్యాపిటల్ ఏరియాకు తమ ప్లాన్ బి ప్రకారం మావిగన్ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎట్టుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా అమరావతి ప్రాంతంలో ఉన్నారా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు 3 ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీస్ చేస్తున్నారని దెప్పిపొడిచారు. అలా కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చి రాజధాని అమరావతిపై తన వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. చట్టబద్ధత తీర్మానం చేసేటప్పుడు అసెంబ్లీలో భాగమైన కౌన్సిల్ ను ఎందుకు పిలవలేదని, రాజ్యాంగంలో రాజధాని అనే పదం అసలు ఉందా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి తాము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదని స్టేట్మెంట్ ఇవ్వటం గమనార్హం. మొత్తానికి అమరావతి రాజధాని చట్టబద్ధతకు పార్లమెంటులో తొలి అడుగు పడింది. లోక్సభ ఆ బిల్కు ఆమోదం తెలిపింది. గురువారం సదరు బిల్ను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎలాగూ కాంగ్రెస్ బిల్కు అనుకూలంగా ఉండడంతో రాజ్యసభలో కూడా దాని ఆమోదం లాంఛనమే. రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తున్న వైసీపీ మాత్రం ఇంకా ప్లాన్ బి ప్రతిపాదనలు, కోర్టు తోసిపుచ్చిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సన్నాయి నొక్కులు నొక్కుతుండటం విశేషం.